రేపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్. సో లక్ష్మీదుర్గ గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్నటువంటి వాటర్ వార్కు రేపు మరోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేదిక కాబోతోంది. సో రేపు జరిగేటువంటి ఈ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక కీలకమైనటువంటి సమావేశంగానే చెప్పుకోవచ్చు. సో మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించేందుకు చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సార్లు చర్చలు సంప్రదింపులు కూడా జరిపారు. సో ప్రధానంగా ఈ బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ఒక వరప్రదాయనిగా ఇటు అక్కడి ప్రభుత్వం చెప్తోంది. సో మరోవైపు ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ బనకచెర్ల ప్రాజెక్టుని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే ఇది మిగులు జలాలు నికర జలాల సమస్యను తేల్చకుండా ఇటు తెలంగాణ నుంచి నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దోచుకుపోతుంది బనకచెర్ల ప్రాజెక్టు పేరిట అనేటువంటి వాదనను తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తుతోంది. సో మరోవైపు ఈ రేపు జరిగేటువంటి ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశమే ఒక కీలకమైనటువంటి ఎజెండాగా ఉండబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి అపెక్స్ కమిటీ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టే మెయిన్ ఎజెండాగా ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఒక లేఖ రాసింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల అంశం మీద చర్చించాలని చెప్పని సింగిల్ ఎజెండా ఇచ్చినటువంటి నేపథ్యంలో సో దాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాసింది. ఎందుకంటే సో ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య తేల్చుకోవాల్సినటువంటి అనేక సమస్యలు ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి సాగునీటికి సంబంధించి అనేకమైన అంశాలు గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పష్టత కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. మిగులు జలాలు నికర జలాలకు సంబంధించినటువంటి స్పష్టత వచ్చిన తర్వాతనే ఇటు తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ నిర్మించేటువంటి ప్రాజెక్టుల మీద కావచ్చు నిర్ణయాలు ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. సో మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా రేపు జరిపేటువంటి సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, సో ఈ గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి జల వివాదాలకు ఏదైనా పరిష్కారానికి సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ రాబోతుందా, అసలు రేపు ఢిల్లీలో ఏం జరగబోతుంది తెలుసుకుందాం. మా ఢిల్లీ రిపోర్టర్ సతీష్ ఉన్నారు, అలానే ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారు ఉన్నారు. సో ముందుగా మనం ఢిల్లీలో మా ప్రతినిధి సతీష్తో మాట్లాడదాం. సో సతీష్, సో రేపు జరిగేటువంటి సమావేశం ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా ఢిల్లీ వేదిక మీద ఒకసారి సో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా ఢిల్లీలో వాళ్ళంతా కూడా కలుసుకోబోతున్నారు. సో ప్రధానంగా ఈ బనకచెర్ల అంశమే ప్రధానంగా చర్చగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు రేపు జరిగేటువంటి సమావేశంలో ఏ అంశాలను రేపు అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి దృష్టికి తీసుకురాబోతుంది. మా ప్రతినిధి సత్య ఉన్నారు, సత్యతో మాట్లాడదాం. సత్య, రేపు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టూర్ ఏంటి? సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రేపటి సమావేశంలో ఒకే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంది. బనకచెర్ల అంశమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకమైనటువంటి అంశంగా మారింది, టాప్ ప్రియారిటీగా మారింది. సో రేపు బనకచెర్ల అంశానికి సంబంధించి అలానే చాలా అంశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కూడా ఉన్నాయి, సో నీటి పంపకాలు కూడా ఉన్నాయి. సో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం వాదించబోతుంది, అపెక్స్ కౌన్సిల్ దృష్టికి ఏం